నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఒక కుటుంబంలో అన్నదమ్ముల మధ్య పోటీ ఉంటే ఆ కుటుంబం ఎప్పటికైనా ఒక స్థాయికి వెళ్తుంది. ఎందుకంటే ఒక అన్నయ్య ఒక ఉద్యోగం సంపాదించాడు అనుకోండి, అరే మా అన్నయ్య ఒక ఉద్యోగం సంపాదించాడు నేనెందుకు సంపాదించకూడదు అని ఈ తమ్ముడు కూడా ఏం చేస్తాడు, అదే బాటలో పయనిస్తాడు. అరే తమ్ముడు ఒక ఉద్యోగం సంపాదించాడు అనుకో, అరే మా తమ్ముడే ఉద్యోగం సంపాదించాడు వాడికన్నా పెద్ద కదా నేనెందుకు సంపాదించకూడదని అన్నలో కూడా పోటీ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఆ కుటుంబం కూడా ఉద్యోగాలు సంపాదించుకుంటూ ఆర్థిక సంపాదనలో ముందుకు వెళ్తూ ఒక రేంజ్ లో ఉండడంలో అతిశయోక్తే లేదు. ఎందుకంటే కుటుంబంలో ఉండాల్సిన పోటీ ఆ విధంగా ఉండాలి కాబట్టి. ఇప్పుడు కుటుంబం అన్నదమ్ములని ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు కూటమిలో ఏం జరుగుతోంది అంటే, చాలా మంది ఎదురు చూసిన మాట ఏంటి, ఈ సందర్భంగా మనం జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా తలుచుకోవాలి. ఆయన ఏం చెప్పారు తెలుసా, చంద్రన్న పవన్ అన్న వీళ్ళిద్దరు మామూలు కాదు, వీళ్ళిద్దరు సంగతి ఆల్రెడీ అందరికీ తెలుసు. 2024 ఎన్నికలకు ముందు మేము కూటమి అంటేనే ఇంత జరిగింది, మరి వీళ్ళిద్దరూ ఈ విధంగా కోఆర్డినేషన్ తో ముందుకెళ్తే ఏ విధంగా అవుతుందో ఏమవుతుందో అంటూ పవన్ కళ్యాణ్ గారికి ఏమని ట్యాగ్ చేశారు, దత్తపుత్రుడు అని ట్యాగ్ చేశారు. మరి దత్తపుత్రుడు అని మీరు అనుకుంటున్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం దత్తపుత్రుడిలా చూడట్లా, సొంత తమ్ముళ్లా చూస్తున్నాడు. కాబట్టి నిన్న ఈ పోలీస్ కానిస్టేబుల్ కు సంబంధించిన నియామక పత్రాలు అందించే కార్యక్రమం అయితే జరిగింది. ఈ కార్యక్రమంలో వాళ్ళిద్దరు కోఆర్డినేషన్ చూస్తే మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసిన సందర్భం అయితే కలిగిందనమాట. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ చెప్తున్నారు ఎంతసేపు ఏంటి అంటే, విజనరీ నాయకుడి సమక్షంలో పనిచేస్తున్నాము అని చెప్పి. ఈ ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఆయన గ్రామాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు అన్నట్టుగా ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే నిన్న ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు స్పాట్ లో డిస్కషన్ చేసుకొని ప్రకటించిన వినూత్నమైన అంశం ఏంటో తెలుసా, ఈ కానిస్టేబుల్స్ కి ఇచ్చే స్టైఫండ్ ఎంత ఉందంటే 4500 రూపాయలట. స్పాట్ లోనే పవన్ కళ్యాణ్ ఎంత ఇద్దాం ఎలా ఇద్దాం అనే దాని మీద డిస్కస్ చేసుకొని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం గారు ఇద్దరు డిస్కస్ చేసుకొని ఆ 4500 రూపాయల్ని 3 రెట్లు పెంచారంట. ఎంత అద్భుతమైన ఆలోచన. అది ఎంతైంది, 12500 రూపాయలైంది. 4500 రూపాయలు ఎక్కడ, 12500 రూపాయలు ఎక్కడ. అక్కడ ఉన్న వాళ్ళకి నిజంగా కళ్ళమ్మ నీళ్లు ఆనందం అయితే చెప్పలేని రీతిలో వ్యక్తం చేశారట. ఇది ఒకటే ఉదాహరణ. మా నాన్న కానిస్టేబుల్, ఆయన పదే పదే ఏం చెప్తూ ఉంటారు అంటే, ఒక సామాన్య కుటుంబంలో ఒక చిన్న ఉద్యోగికి ₹1 జీతం పెరిగితే ఎంత ఆనందంగా ఉంటుంది, ఒక పదోన్నతి కలిగితే ఎంత ఆనందంగా ఉంటుంది అని ఎన్నో సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చారు. ఆయన అదే ఆనందాన్ని ఏ విధంగా వాళ్ళ నాన్న కానిస్టేబుల్ గా ఉన్నప్పుడు వాళ్ళకి ఆ జీతాలు పెరిగినప్పుడు ఆనందం ఎలా ఉంటుందో నిన్న ఆయన డైరెక్ట్ గా ఈ 4500 రూపాయల నుంచి 12500 రూపాయలకు పెంచినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆ ఆనందాన్ని చూశారట. ఎందుకంటే తనను తాను ఏ విధంగా ఆనందం ఆ కాలంలో తను అనుభవించారో సేమ్ అదే ఆనందాన్ని ఇప్పుడు ఆ కానిస్టేబుల్ కళ్ళల్లో ఆయన చూసినట్టుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏమిటి అంటే, పోటీ అంటే ఎక్కడ ఉండాలి, మామూలుగా జనరల్ గా మనకు తెలిసినంత వరకు ఎలా ఉంటుంది పోటీ అంటే, ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆస్తుల సంపాదనలో ఉంటుంది, రాజకీయంగా ఎదుగుదలలో పోటీ ఉంటుంది. వాడంత సంపాదించాడు మనం ఎందుకు సంపాదించకూడదు, వాడికి అంత పేరు వచ్చింది మనకెందుకు అంత పేరు రాలేదు, ఇలా కొట్టుకుంటారు. కానీ పలానా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొన్న కాక నిన్న వచ్చాడు, ఎంత అభివృద్ధి చేస్తున్నాడు, ఎంత వినూత్నంగా ఆలోచిస్తున్నాడు, మనం ఎందుకు ఆలోచించకూడదు అన్న ఉద్దేశంతో సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలా స్పాట్ డెసిషన్స్ తీసుకుంటున్నారు. అంటే వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంది అంటే, అభివృద్ధిలో పోటీ పడుతున్నారు, ప్రజా పాలన ఎలా చేయాలో అనే విషయాల మీద పోటీ పడుతున్నారు. అంటే ఇక్కడ మనం ఓవరాల్ గా చూసుకోవాల్సింది ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేస్తే పవన్ కళ్యాణ్ ఏ విధంగా ముందుకు వెళుతున్నారో, అదే విధంగా పవన్ కళ్యాణ్ అమలు చేస్తున్న కార్యక్రమాలను కూడా అదే రీతిలో సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా పరిశీలిస్తూ దాన్ని ఫాలో అవుతున్నారా అంటే, ఈ ఒక్కొక్క కార్యక్రమం చూసి ఖచ్చితంగా అదే అని చెప్పుకుంటారు చాలా మంది. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, చాలా మంది ఏమంటున్నారంటే, కూటమిలో కుమ్ములాట ఎప్పుడు మొదలైద్ది అని చూస్తున్నారు కదా, వాళ్ళందరికీ నిన్నటితో పులి స్టాప్ పడిపోయిందని చాలా మంది చెప్తున్నమాట. ఆ కోఆర్డినేషన్ ఏంటి, ఆ కోఆపరేషన్ ఏంటి, ఆ జీతాలు పెంచడంలో ఆ ఆపరేషన్ ఏంటి అని చాలా మంది చెప్పుకుంటున్నారు.